హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ముందు చాప్టర్లో జిన్వు డిమన్ క్యాజల్ ని క్లియర్ చేసి హోలీ వాటర్ అప్లైఫ్ ని సంపాదించి వాళ్ళ మదర్ ని కాపాడుకుంటాడు. ఇంకో పక్క జపాన్ లో ఒక శాటిలైట్ కెమెరా యాండ్స్ మనాన్ని డిటెక్ట్ చేసి వీడియోని తీసి ఉంటుంది. ఆ వీడియోని జించులు గో గనేకి చూపిస్తాడు. ఆ వీడియోలో గోటో చెప్పినట్టే యాండ్స్ టనల్ నుంచి బయటికి రావడం చూస్తాము. అది చూసి గోగన్హే ఆ యాండ్స్ క్వీన్ డేంజర్ లో ఉందని తెలిస్తే యాండ్స్ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది, అందులోనే హంటర్స్ వాళ్ళకి అసైన్ చేసిన జాబ్ ని ఫినిష్ చేయగలరా అని జించుల్ని అడుగుతాడు. దానికి జించుల్ ఆ యాండ్స్ స్పెషల్ వేవ్ తో కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఆ సిగ్నల్స్ ని జామ్ చేసి ఆ యాండ్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి రేడియో సిగ్నల్స్ ని యూజ్ చేస్తున్నామని గోగన్హేతో చెప్తాడు. అప్పుడు గోగన్హే చాలా దూరం నుంచి వస్తున్న మానా వేవ్స్ ని సెన్స్ చేసి షాక్ అవుతాడు. అది చూసిన జించుల్ గోగన్హేతో ఎందుకు అలా ఉన్నారు సార్ అని అడుగుతాడు. ఏం చెప్పకుండా జిన్వుని కాంటాక్ట్ అయ్యావని అడుగుతాడు. దానికి జించుల్ నేను జిన్వుని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను సార్ అని చెప్తాడు. ఇంకో పక్క టెంట్ లో బెక్ తన ఫ్రెండ్ అయిన ఎస్ ర్యాంక్ హంటర్ అయిన మిన్తో డ్రింక్ చేస్తూ ఉంటాడు. బెక్ కూడా ఆ మానవేస్ ని ఫీల్ అయ్యి నువ్వు కూడా ఫీల్ అయ్యావా అని ఆ ఎస్ ర్యాంక్ హంటర్ ని అడుగుతాడు. నేను కూడా ఫీల్ అయ్యానని చెప్తాడు. బట్ ఏం పట్టించుకోకుండా ఇద్దరు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మిన్ను నువ్వు సీరియస్ గానే వెళ్ళాలని అనుకుంటున్నావా అని అడిగితే దానికి బెక్ నేను వెళ్ళాలని అనుకుంటున్నానా అని అంటాడు. అది విని ఆ జెజు ఐలాండ్ లో ఎన్సెన్ ఎలా చనిపోయాడో చూసి కూడా వెళ్ళాలని అనుకుంటున్నామా అని అడిగితే బెక్ అందుకే నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ యాండ్స్ ని చంపకపోతే కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే గతి పడుతుందని చెప్తాడు. అప్పుడు మిన్ను నువ్వు ఇక్కడికి వచ్చింది నన్ను స్క్వాడ్ లో జాయిన్ చేసుకోవడానికా? అయితే నువ్వు వచ్చింది రాంగ్ పర్సన్ దగ్గరికి, నేను జాయిన్ అవ్వనని చెప్తాడు. దానికి బెక్కు నేను ఇక్కడికి వచ్చింది దానికోసం కాదు, నేను నిన్ను చూడటానికి ఇంకో ఛాన్స్ ఉంటుందో ఉండదో అని నీకు గుడ్ బై చెప్పడానికి వచ్చానని చెప్తాడు. అలా ఇద్దరు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్క జిన్వు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి తన ఫోన్ ని చెక్ చేసుకుంటాడు. చాలా మంది జిన్వుకి కాల్ చేసి ఉంటారు. అప్పుడే జిన్వు తన ఫోన్ లో ఒక న్యూస్ ని చూస్తాడు. అది దేని గురించో కాదు, జిన్వు ఫ్లయింగ్ బీస్ట్ అయిన కైజల్. అప్పుడే గోగనయ నుంచి జిన్వుకి కాల్ వస్తుంది. జిన్వు కాల్ లిఫ్ట్ చేసి ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. దానికి గోగనయ నువ్వు ఆల్రెడీ న్యూస్ వినుంటావని అనగానే తను మాట్లాడేది కైజల్ గురించి అనుకొని ఇప్పటి నుంచి నేను కేర్ఫుల్ గా ఉంటాను సరే అని జిన్వు గోగనయతో అంటాడు. బట్ అతను మాట్లాడేది దాని గురించి కాదని తర్వాత తెలిసి నేను చాలా రోజుల నుంచి ఫోన్ కి దూరంగా ఉన్నాను సార్, అందుకే ఫోన్ ని యూజ్ చేయడం లేదు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో చెప్తారా అని అడుగుతాడు. దానికి గోగనే ఫోన్ లో కాదు రేపు కలిసినప్పుడు చెప్తానులే అని అంటాడు. అప్పుడు జిన్వు నేను ఇప్పుడే హంటర్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరికి వస్తున్నాను సార్ అని చెప్పి వెళ్తాడు. గోగనే జిన్వుతో మేము యాండ్స్ చంపడానికి జేజో ఐలాండ్ ని డిస్ట్రాయ్ చేయబోతున్నాం, బట్ దానికి నీ హెల్ప్ కావాలి, ఈ ఆపరేషన్ ని 4 days లో స్టార్ట్ చేయబోతున్నాం, మాతో కలిసి ఫైట్ చేస్తావా అని అడుగుతాడు. అప్పుడే జిన్వు హై లెవెల్ మానాన్ని సెన్స్ చేసి షాక్ అవుతాడు. గోగనే జిన్వు లుక్స్ ని చూసి జేజో ఐలాండ్ ని క్లియర్ చేయడానికి 4 days ఉన్నాయి కదా, దానికోసం గోటో ఇంకా చాలా మంది జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ వార్మ్ అప్ అవుతున్నారని చెప్తాడు. జిన్వు గోటో పేరు విని షాక్ అవుతాడు. అప్పుడే గోగనే అవును నేను మాట్లాడేది జపాన్ లోని గ్రేటెస్ట్ హంటర్ అని గోటో, నేను జిమ్ కి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. ఇంకో పక్క జిమ్ లో బెక్ డాంగోక్ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జిన్వు వచ్చి ఆ ఫైట్ ని చూసి గోగన్హేతో చూస్తుంటే బెక్ స్ట్రగుల్ అవుతూ ఉన్నాడే అని చెప్తాడు. దానికి గోగన్హే బెక్ ఫుల్ పవర్ ని యూజ్ చేసి అటాక్ చేస్తే ఈజీగా డాంగోక్ ని ఓడిస్తాడని చెప్తాడు. అప్పుడే అక్కడికి చైజంగిన్ వస్తాడు. ఆ ముగ్గురు ఆ ఫైట్ ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత అక్కడ ఉన్న జపానీస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ ను ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ ఇజావా ఇపే, సెకండ్ ఇషిడా మారి, థర్డ్ టనాకా కెన్జో, ఫోర్త్ హోషినా మెమోరు, ఫిఫ్త్ కుమమోటో అత్సుషి, సిక్స్త్ టవాటా కానే, సెవెంత్ ఫుజిజిమా టాట్సుమి, ఎయిత్ కే, నైన్త్ సిమజు ఆకారి, అలాగే గోటో రయ్యు. బట్ టోటల్ 11 ఎస్ ర్యాంక్ హంటర్స్ అని చెప్పారు. అక్కడ ఉండేది 10 ఎస్ ర్యాంక్ హంటర్స్ మాత్రమే. 1 ఎస్ ర్యాంక్ హంటర్ మిస్ అయ్యాడు. ఇక చాప్టర్ లోకి వస్తే అక్కడ ఉన్న జపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ జిన్వు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఫీన్ గిల్డ్ మాస్టర్ అయిన టేక్యూ అండ్ హంటర్స్ గిల్డ్ వైస్ కెప్టెన్ అయిన చాయంగ్ కూడా జిన్వుని చూస్తారు. చాయంగ్ కి స్మెల్ ప్రాబ్లం ఉంటుంది కదా, సేమ్ ఆ ప్రాబ్లమే జపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్ లో ఒక అతనికి ఉంటుంది. అతని పేరు కే, అందుకే అతని ఫేస్ కి మాస్క్ ఉంటుంది. ఇంకో పక్క గోటో ఆ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఫైట్ ని చూసి వీలైన కొరియాస్ టాప్ ర్యాంక్ హంటర్స్ అయితే ఫైట్ ని ఇక కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదని ట్రాన్స్లేటర్ తో చెప్తాడు. అప్పుడు ఆ ట్రాన్స్లేటర్ గోటో నువ్వు రైడ్ చేసిన డంజన్స్ ని కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను, నీ తర్వాత ఏ ఎస్ ర్యాంక్ అంటారు నన్ను ఇంప్రెస్ చేయలేదని చెప్తుంది. దానికి గోటో నేను నీ మాటలను ఒప్పుకోను, ఛాయ్ అయినా అలాగే గోగన్హే వాళ్ళిద్దరు మన ఎస్ ర్యాంక్ హంటర్స్ కన్నా స్ట్రాంగ్ అని చెప్తాడు. పక్కనే ఉన్న నైట్ గిల్డ్ మాస్టర్ అయిన పార్క్ వాళ్ళ మాట్లాడేది విని వాళ్ళతో గొడవ పడతాడు. పార్క్ ఆమెని జస్ట్ గోటోతో వచ్చింది మన గురించి ఏం తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ఆమె నా పేరు ఆనెకావా, నేను ఆ ఏ ర్యాంక్ అంటర్ని, నాతో ఫైట్ లో గెలుస్తావా అని అతన్ని రెచ్చగొడుతుంది. ఫైనల్లీ పార్క్ ఆనెకావా ఫైట్ స్టార్ట్ అవుతుంది. బట్ పార్క్ ఫైట్ లో కొన్ని రూల్స్ ని పెట్టుకుందాం, రూల్స్ చాలా సింపుల్, ఎవరైతే ఆపోనెంట్ ఫిష్ ని అంటే హ్యాండ్ ని పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్తాడు. కొంచెంసేపటి తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది. పార్క్ తన చేతులు ప్యాంట్ లో పెట్టుకుని హానకావా అటాక్స్ ని ఈజీగా డాచ్ చేస్తాడు. అది చూసి ఆమె షాక్ అవుతుంది. ఫైట్ మిడిల్ లో పార్క్ ప్యాంటు పర్రా నుంచి నీగిపోతుంది. ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ అని హానకావా పార్క్ హ్యాండ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ పార్క్ తన హ్యాండ్ ని జేబులో నుంచి బయటికి తీసి తన హ్యాండ్ ని పట్టుకుంటాడు. అక్కడితో ఫైట్ ఎండ్ అయిపోతుంది.
దాని తర్వాత గోటో ఒక ప్రపోజల్ చేస్తాడు. ముందు రూల్స్ తోనే మా ఎస్ ర్యాంక్ హంటర్స్ అలాగే మీ ఎస్ ర్యాంక్ హంటర్స్ మధ్య ఒక ఫైట్ ని పెడదామని చెప్తాడు. దానికి బెక్ ఇంకా కొన్ని రూల్స్ ని యాడ్ చేద్దాం. ఎవరైతే అపోనెంట్ ఫ్రీష్ ని కానీ వీపును కానీ అలాగే నాకౌట్ చేస్తే వాళ్ళు విన్ అని చెప్తాడు. అది విన్న గోటో ఒక పర్సన్ ని డిఫీట్ చేసిన తర్వాతే 1 or 2 హంటర్స్ ఒక హంటర్ ని టార్గెట్ చేయొచ్చు అని చెప్తాడు. ఇక హంటర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. కొరియా టీంలో బెక్కు, డాంగ్వుక్, చాయిన్, టెగ్యూ. జపనీస్ టీంలో కెంజో, మిమోరు, ఆత్సుషి, కానే. కొంచెంసేపటి తర్వాత మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్స్ మధ్య మ్యాచ్ జరగడం చూసి జిన్వు నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా బ్యాటిల్ గ్రౌండ్ లో ఎవరిని తన అపోనెంట్ చేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. జపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్ అయిన కెంజో డాంగోక్ మీద అటాక్ చేస్తాడు. మినరు టేగ్యూ మీద అటాక్ చేస్తాడు. టేగ్యూ వచ్చి లాంగ్ రేంజ్ అటాకర్, మినరు వచ్చేసి క్లోజ్ కాంబాట్ అటాకర్. టేగ్యూ మినరు మీద మ్యాజిక్ ఆరోస్ తో అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్స్ నుంచి మినరు ఎస్కేప్ అవుతాడు. ఇంకో పక్క ఆర్చిసి బెక్ మీద అటాక్ చేస్తాడు. ఫర్ సమ్ రీజన్ అతన్ని చంపడానికి హెజిటేట్ అవుతాడు. అది చూసి బెక్ అతను నన్ను చంపడానికి వచ్చాడు, కానీ ఎందుకు హెజిటేట్ అవుతున్నాడు, నన్ను చూసి భయపడ్డా, చూస్తుంటే అతను పిరికోడ్లా ఉన్నాడని అనుకుంటాడు. అదే టైంలో వాళ్ళ స్ట్రెంత్ ని చెస్ట్ చేయాలని, మమ్మల్ని వాడుకుంటున్నాడని తన ఫుల్ స్ట్రెంత్ తో ఆర్చిసి మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు ఆర్చిసి బెక్ ఐస్ లో లుక్స్ ని చేంజ్ అవ్వడం గమనించి ఆర్చిసి భయపడి అక్కడ నుంచి పారిపోవాలని అనుకుంటాడు. బట్ బెక్ ఆర్చిసి మీద అటాక్ చేస్తాడు, కానీ ఆర్చిసి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకో పక్క డాంగుక్ టేగ్యూని జపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ డిఫీట్ చేసి అందరూ బెక్ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడు బెక్ వాళ్ళతో చాయన్ కన్నా నేను ఈజీ టార్గెట్ అని అనుకుంటున్నారా, బట్ మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారని అంటాడు. పక్కనే చాయన్ కానే మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. బట్ కానీ చాయన్ మూమెంట్స్ ని రీడ్ చేయలేదు. చాయన్ కానే పైన అటాక్ చేస్తుంది, కానీ ఆ అటాక్ నుంచి ఎస్కేప్ అవుతుంది. నెక్స్ట్ చాయన్ కానే ప్యాక్ ని టచ్ చేసి డిఫీట్ చేసి బెక్ కి హెల్ప్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆర్చిసి చాయన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ చాయన్ అతను అటాక్ చేయడాన్ని సెన్స్ చేసి అటాక్ పైన అటాక్ చేసి అలా 14 times అటాక్ చేసి డ్యామేజ్ చేస్తుంది. బట్ అతనికి ఏం కాదు, కానీ అతనికి కోపం వస్తే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారిపోతాడు. డిఫరెంట్ పర్సన్ లాగా మారిపోవడమే కాదు, అతనికి ఏ సెన్సెస్ పనిచేయవు, అంటే అతనికి ఏం వినిపించదు. దాని తర్వాత ఏం చేస్తాడో అతనికే తెలియదు. అలాగే ఫైట్ తర్వాత అతనికి ఏం గుర్తుండదు. అతను ఒకడే బి ర్యాంక్ గేట్ ని క్లియర్ చేయగలని జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. చాయన్ మీద ఆర్చిసి అటాక్ చేస్తాడు. బట్ అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉంటారు. హానెకవా గోటోతో అతన్ని ఆపమని చెప్తుంది. బట్ గోటో ఇది టెస్టే కదా, ఇప్పటికి అతన్ని వదిలేయని చెప్తాడు. చాయన్ అతని అటాక్ నుంచి ఎస్కేప్ అవుతుంది. మళ్ళీ ఆర్చిసి చాయన్ మీద అటాక్ చేస్తాడు. బట్ జిన్వు ఆ అటాక్స్ ని ఆపి మీరు చాలా దూరం వెళ్తున్నారు, ఇది జస్ట్ స్పారింగ్ సెషనే కదా అని చాయన్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అదంతా ఏమనకుండా ఆర్చిసి జిన్వు మీద అటాక్ చేస్తాడు. బట్ జిన్వు అటాక్ నుంచి ఎస్కేప్ అయ్యి ఆర్చిసిని డిఫీట్ చేస్తాడు. గోటో జిన్వు మూమెంట్స్ ని చూసి అతను నిజంగానే మేజ్ టైప్ అంటారా అని హానెకవాని అడిగి అతను మేజ్ టైప్ అంటారో లేదా అసాసిన్ టైప్ అంటారో నా అంతటి నేను తెలుసుకుంటానని అంటాడు. ఇంకో పక్క జిన్వు చాయన్ని ఓడిపోయావని ఒప్పుకోని చెప్తాడు. దానికి చాయన్ కూడా ఒప్పుకుంటుంది. అలాగే బెక్ కూడా 4 హంటర్స్ ని హ్యాండిల్ చేయలేనని ఓడిపోయానని ఒప్పుకుంటాడు. ఫైనల్లీ జపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ గెలుస్తారు. అప్పుడే గోటో జిన్వు దగ్గరికి వెళ్లి నువ్వే కదా జిన్వు, నేను నీతో ఫైట్ చేయాలనుకుంటున్నా, నువ్వు ఏం చెప్తావు అని అడుగుతాడు. దానికి జిన్వు ఒప్పుకుంటాడు. బట్ గోటో ఫైట్ లో ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేయాలని 1 కండిషన్ పెడతాడు. గోటో అక్కడ ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్ ని చూపించి ఫైట్ లో ఇంజరీ అయితే సిజుమి హెల్ప్ చేస్తుంది, కొంచెంసేపట్లో జిన్వుకి అవసరం పడుతుందని చెప్తాడు. అక్కడ ఉన్న హంటర్స్ జిన్వు గోటోని డిఫీట్ చేయగలడా అని జిన్వు గురించి వరీ అవుతూ ఉంటారు. బట్ బెక్ జిన్వు ఎంత పవర్ఫుల్లో తెలుసుకోవాలని ఫైట్ చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. జిన్వు ఇక స్టార్ట్ చేద్దామా అనే లోపే గోటో జిన్వు మీద అటాక్ చేస్తాడు. బట్ జిన్వు ఆ అటాక్ నుంచి ఎస్కేప్ అవుతాడు. అది చూసి గోటో నమ్మలేకపోతాడు. జిన్వు మేజ్ టైప్ అంటారు అని చెప్పి అందరినీ మోసం చేస్తున్నాడు, బట్ నన్ను కాదు, అతను ఎవరో ప్రపంచానికి తెలిసేలా చేస్తాను అని జిన్వు మీద అటాక్ చేస్తాడు. బట్ ఈజీగా డాచ్ చేసి నవ్వుతూ ఫైట్ చేస్తూ ఉంటాడు. గోటో ఫైట్ మధ్యలో జిన్వు నవ్వడం చూసి షాక్ అవుతాడు. ఇంకో పక్క ఎస్ ర్యాంక్ అంటారు ఆ ఫైట్ లో జిన్వు మూమెంట్స్ ని ఎస్కేప్ అవడం చూసి ఆ ఫైట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. గోటో జిన్వు మీద అటాక్స్ మీద అటాక్ చేస్తాడు. బట్ జిన్వు ఈజీగా ఎస్కేప్ అవడం చేసి గోటో చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి తన మైండ్ ని చేంజ్ చేసుకుని ఫుల్ పవర్ తో జిన్వు మీద అటాక్ చేసి చంపడానికి ట్రై చేస్తాడు. కానీ జిన్వు ఎస్కేప్ అవుతాడు. బట్ ఈసారి తన బుగ్గ మీద స్క్రాచ్ పడుతుంది. మళ్ళీ గోటో జిన్వు మీద అటాక్ చేస్తాడు. కానీ జిన్వు ఆ ఫైట్ ని ఎండ్ చేయడం ఇష్టం లేక గోటో వ్రిస్ట్ ని పట్టుకోకుండా తన హ్యాండ్ ని పట్టుకుంటాడు. ఇక ఇద్దరు ఫైట్ ని సీరియస్ గా తీసుకొని ఫుల్ పవర్ తో ఇద్దరు అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. బట్ పక్కనే ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్స్ ఆ ఫైట్ ని ఆపేసి ఇక్కడతో ఆపేద్దామని బెక్ హానెకవాతో చెప్తాడు. డాంగ్వుక్ జిన్వు స్కిల్స్ ని చూసి ఇంప్రెస్ అయ్యి మా గిల్లో జాయిన్ అవుతామని అడిగితే జిన్వు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు జిన్వుకి హంటర్స్ అందరూ ఎంత స్ట్రాంగో తెలుస్తుంది. అందరూ ఎస్ ర్యాంక్ హంటర్స్ అయినా జిన్వు షాడో సోల్జర్ ని వాళ్ళ షాడోలో హైడ్ చేసి ఉంటాడు. కానీ ఎవరు సెన్స్ చేయలేకపోతారు. ఈవెన్ గోటో కూడా సెన్స్ చేయలేకపోతాడు. జిన్వు గోగాని అడిగిన దానికి నేను జాయిన్ అవ్వడం లేదని చెప్తాడు. అండ్ గోటో జిన్వు పవర్ ను ఫీల్ అయ్యి షివర్ అవుతూ ఉంటాడు. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ లో బెక్ జిన్వుని రిక్రూట్ చేసుకోవడం టైం వేస్ట్ అని అతనితో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటాడు. బట్ అప్పుడే జైజు ఐలాండ్ లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళ లిస్ట్ ను పోస్ట్ చేస్తారు. ఆ లిస్ట్ లో జిన్వు పేరు లేదని తెలుసుకుని బెక్ షాక్ అవుతాడు. ఇంకో పక్క వైస్ గర్ల్ మాస్టర్ గోటోతో మాట్లాడుతూ జిన్వు గురించి అడిగి జిన్వు పేరు జైజు ఐలాండ్ రెడ్ లిస్ట్ లో లేదని అడుగుతాడు. దానికి
గోగన్ హీ కెరేజినా అంత స్ట్రాంగ్ హంటర్ ని ఎందుకు జాయిన్ చేసుకోలేదని అడుగుతాడు. అతను లేకపోతే మీరు ఈజీగా ఆ జేజు ఐలాండ్ ని క్లియర్ చేస్తారు అని చెప్తాడు. ఇంకో పక్క జేజు ఐలాండ్ లో ఫుడ్ లేక యాండ్స్ ని చంపుకొని తింటూ ఉంటాయి. ఈ జేజు ఐలాండ్ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాయి. ఆ యాండ్స్ ని లీడ్ చేసి ఒక పవర్ఫుల్ సోల్జర్ కావాలని యాండ్స్ క్వీన్ ఎగ్ లో ఉన్న యాంట్ కింగ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆ ఎగ్ లో నుంచి యాంట్ కింగ్ బయటకు వస్తాడు. ఇంకో పక్క జిన్హో అపార్ట్మెంట్ గలీజ్ గా ఉండడం చూస్తాము. జిన్హో డీమన్ క్యాసల్ కి వెళ్ళిన తర్వాత జిన్హా ఆ అపార్ట్మెంట్ ని క్లీన్ చేయదు. ఇక ముగ్గురు కలిసి ఆ అపార్ట్మెంట్ ని క్లీన్ చేస్తారు. అప్పుడే జిన్హో వాళ్ళ మదర్ జిన్హోతో మీ ఫాదర్ గురించి ఏమైనా న్యూస్ తెలిసిందా అని అడుగుతుంది. దానికి జిన్హో ఏం తెలియదని చెప్తాడు. నేను కూడా నా నాన్నలాగే అంటారని తెలిస్తే మా మదర్ ఏమంటుందో. మా మదర్ కి వేరే అపార్ట్మెంట్ కి వెళ్ళడం ఇష్టం లేదు. మేము ఈ ఓల్డ్ అపార్ట్మెంట్ లో ఉండేది ఏదో ఒక రోజు మా నాన్న తిరిగి వస్తాడేమో అని. మదర్ కి ఫ్యామిలీ చాలా అవసరం, అందుకే నేను జేజు ఐలాండ్ కి వెళ్ళడం లేదని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క హ్యాండ్స్ ఎవాల్వింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. హ్యాండ్స్ పిక్చర్ ని చూపిస్తూ ముందు ఇలా ఉండేవి, ఇప్పుడు చాలా మారిపోయాయని హ్యాండ్స్ ఎవాల్వింగ్ పిక్చర్ ని చూపించి ఈ హ్యాండ్స్ ఫస్ట్ జనరేషన్, ఈ హ్యాండ్స్ సెకండ్ జనరేషన్స్, ఈ హ్యాండ్స్ జపాన్ లో ఉన్నప్పుడు ఫొటోస్, అందుకే జపాన్ సౌత్ కొరియా కలిసి ఈ జేజు ఐలాండ్ ని క్లియర్ చేయబోతున్నామని న్యూస్ రిపోర్టర్స్ కి అనౌన్స్ చేస్తారు. ఇంకో పక్క జిన్హో ఒక స్ట్రీట్ లో వెళ్తూ మొబైల్లో న్యూస్ చదువుతూ ఉంటాడు. ఆ న్యూస్ దేని గురించి అంటే జేజు ఐలాండ్ లిస్ట్ లో జిన్హో లేడు కదా, దాని గురించి. రిటైర్డ్ అయిన ఎస్ ర్యాంక్ హంటర్ కూడా జాయిన్ అయ్యాడు. జిన్హో ఎందుకు జాయిన్ అవ్వలేదు, అతను ఎస్ ర్యాంక్ హంటర్ అయినా ముందు ఈ ర్యాంక్ హంటర్ కదా, భయపడి ప్యాంటు తడుపుకుని పారిపోయినట్టు ఉన్నాడని కామెంట్ చేస్తారు. బట్ జిన్హో ఏం ఫీల్ అవ్వడు. కానీ జిన్హాని వేసుకుంటారేమో అని వరి అవుతూ ఉంటాడు. అప్పుడే జిన్హో కాల్ చేస్తాడు. జిన్హో నువ్వు హాస్టల్లోనే ఉన్నావు అని అడుగుతాడు. బట్ జిన్హో వాళ్ళ మదర్ హెల్ప్ చేసి ఒక న్యూ అపార్ట్మెంట్ ని ప్రొవైడ్ చేసిందని చెప్పి నేను గిల్డ్ కోసం ఒక ఆఫీస్ ని వెతికాను, మీరు ఫ్రీగా ఉంటే వచ్చి చూస్తారా అని చెప్తాడు. జిన్హో ఆ గిల్డ్ ఆఫీస్ కి వెళ్తాడు. ఆ ఆఫీస్ చాలా పెద్దగా ఉండడం గమనించి ఇద్దరికి ఇంత పెద్దది ఎందుకు అని అంటాడు. అప్పుడు జిన్హో న్యూ గిల్డ్ ని ఫామ్ చేయాలంటే ఇంకో హంటర్ కావాలని చెప్తాడు. జిన్హో ఎవరిని జాయిన్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు జిన్హో ఎవరో ఫారినర్ నీ కోసం వెతుకుతూ వచ్చి నేను 17 జూలై వరకు కొరియాలోనే ఉంటానని చెప్పి తన ఫోన్ నెంబర్ మీకు ఇవ్వమని చెప్పాడని చెప్తాడు. సడన్ గా జిన్హో డేంజర్ ని ఫీల్ అయ్యి అక్కడ నుంచి రన్ స్టోన్ ని యూజ్ చేసి టెలిపోర్ట్ అవుతాడు. ఆ ప్లేస్ లో ఒకతను ఒక అమ్మాయిని చంపుతూ ఉండడం చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అని జిన్హో అడిగితే అతను నైఫ్ తో జిన్హో మీద అటాక్ చేస్తాడు. బట్ జిన్హో తన చేతిలో ఉన్న నైఫ్ ని తీసుకొని తన పైన పొడుస్తాడు. అక్కడ నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. అలాగే జిన్హో అతన్ని హయార్కీకి వదిలేసి 12 తర్వాత చంపేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే జేజు ఐలాండ్ రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇంతటితో చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ లో జేజు ఐలాండ్ ని ఎలా క్లియర్ చేస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.